బాండ్లీ పెట్టుకొని నెయ్యి ఏం లేకుండా 1 కప్పు బొంబాయి రవ్వ వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి అదే బాండ్లీలోని 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి, చూపించాను కదా ఆ విధంగా కొంచెమే వేసుకోవాలి, చిటికెడు అంతే. ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీలో 1 రౌండ్ తిప్పితే సరిపోద్దండి, కొబ్బరి కూర అయిపోద్ది. ఇప్పుడు అది 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఒకవేళ కొబ్బరి వద్దనుకునే వాళ్ళు వేసుకో అవసరం లేదు, కొబ్బరి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. 1 కప్పు రవ్వకి 1 కప్పు ఫుల్గా వేసుకోవాలి పంచదార. యాలక్కాయల పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇంకా పంచదార ఎక్కువ తినేవాళ్ళు ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. అదే ప్లేస్లో పంచదార వద్దనుకుంటే బెల్లం తరుగు కప్పున్నర వేసుకోవాలి. పంచదార వేసే ఇప్పుడు కొంచెం మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన బొంబాయి రవ్వని ఉప్మా లాగా పైన అలాగ వేస్తూ కలుపుతూ ఉండాలి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి అయ్యేటట్టుగా ఇదే విధంగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు టైట్గా ముద్దగా రెడీ అయిపోద్ది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రం కంపల్సరీగా పెట్టాలి, చేతులకి మాత్రం అవి తుల్లిపోయి కాలిపోద్ది అనమాట. ఇప్పుడు 1 స్పూన్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, కంపల్సరీగా వేసుకోండి. ఇది ప్రసాదం బూరెలు కదా, నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇది వేడి మీద కరిగిపోద్ది అనమాట. అందువల్ల నెయ్యి 1 స్పూన్ వేసుకొని ఇలాగ కలుపుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. చల్లగా అయిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని కానీ ఆయిల్ రాసుకొని కానీ మీకు నచ్చిన సైజు ఉండలు చుట్టుకోవచ్చు. వేరొక బౌల్లోని 1 కప్పు మైదా, చిన్న కప్పుతో అంటే ఒక 4 స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నాను, పొడి బియ్యం పిండి. అది వేసుకోవడం వల్ల ఉండలు ఒకటికొకటి అదుక్కోకుండా ఉంటాయి. కొంచెం సాల్ట్, బెల్లం ఇప్పుడు చూపించాను కదా 2 దిమ్మలు కూడా వేసుకున్నాను. బెల్లం వద్దనుకుంటే పంచదార ఒక 2 స్పూన్లు వేసుకోండి. మొత్తం కలుపుకొని జారుగా కలుపుకోవాలి. మరి లూజుగా కలిపేసుకుంటే ఉండలకి పట్టుకోదనమాట, కొద్దిగా చిక్కగానే కలుపుకోవాలి. మనం చేయి పెట్టుకొని స్పూన్ పెట్టుకొని చూడండి, వాటికి అంటుకున్నట్టయితే సరిపోద్ది, అలా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన సైజు ఉండలన్నీ తీసుకొని వాటిల్లో వేసుకోండి. బాండ్లీ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉండలన్నీ కూడా దాంట్లో వేసి ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు చూసారు కదా, పిండి స్పూన్కి ఇలా అంటుకోవాలి, ఇలా అంటుకుంటేనే బూరికి బాగా పడుతుంది చక్కగానే. ఇప్పుడు చేత్తో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా వేసుకోండి. వేసుకుని ఒక 2 నిమిషాల తర్వాతే రెండో వైపు అలా తిప్పుకోవాలి, వెంటనే తిప్పుకోకూడదు. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ బూరెలన్నీ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మైదా పిండితో చేసుకోకూడదు బూరెలు, బియ్యం పిండితో కావాలనుకుంటే 2 కప్పుల బియ్యము 1 కప్పు మినప్పప్పు వేసి 1 గంట నానబెట్టి మిక్సీ చేసుకొని కొంచెం సాల్ట్, పంచదార ఒక 2 స్పూన్లు వేసి ఇదే విధంగా మైదాలాగే ఇదే విధంగా మొత్తం కలుపుకొని వాటర్ ఏం వేసుకోకుండా చిక్కగా ఉండి బూరెలు వేసుకోండి. ఇలాగే అవి కూడా చాలా బాగుంటాయి. వెంటనే వేసుకోవాలంటే మైదాతో ఇలా వేసుకోండి. ఇవి ప్రసాదం బూరెలు. ఈ ప్రసాదం బూరెలు దేవుడికి నైవేద్యంగా కూడా పెడతారండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి 2 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇవి బయట ఉన్నా సరే 2 రోజుల వరకు నిల్వ ఉంటాయి.